ఎంత రెచ్చగొట్టినా రియాక్ట్ కాలేదు అనుకోకు. నాకున్న సమస్యలతో పోల్చుకుంటా. నిన్ను ఉన్న చోటనే పాతేయడం నాకు పెద్ద లెక్క కాదు. కష్టపడింది కొంచెమైనా తక్కువైనా ఎక్కువ ఆనందం ఇస్తుంది. ఉచితంగా వచ్చేది ఎక్కువైనా సరే కష్టపడి దానితో వచ్చినంత ఆనందం ఉచితంగా వచ్చే వాటితో రాదు. వజ్రం తన మెరుపు గురించి అరిచి చెప్పదు, మెరిసి చూపిస్తుంది. వీధి కుక్క ఏది దొరికితే అది తింటది. పెంపుడు కుక్క పెట్టిందే తింటది. నిన్ను మోసం చేసిన కుక్క ఏదో నీకే తెలియాలి బాగా. డబ్బు విషయంలో, పెళ్లి విషయంలో మధ్యవర్తిగా మాత్రం దూరకూడదు. నీకు ఇచ్చే విలువ నిన్ను చూసి కాదు, నీ జీతంలో పెరిగే సున్నాల సంఖ్యను చూసి. వస్తువు నచ్చకపోతే రిటర్న్ పెట్టినంత తేలికగా మనుషుల్ని కూడా తేలికగా రిటర్న్ పెడుతున్నారు. అనుభవం కాలం ఎవరి కోసం ఆగదు. ఈరోజు ప్రతి అనుభవం ఎక్కడో ఒక చోట ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఏ అనుభవం సులువుగా రాదు, అనుభవిస్తే తప్ప. నేను తప్పులు క్షమిస్తా కానీ అవమానాన్ని మాత్రం ఖచ్చితంగా గుర్తు పెట్టుకుంటా. పాపాలు చేసి దేవుళ్లకు దీపాలు పెడితే చేసిన పాపం ఎక్కడికి పోదు. కర్మఫలం ఎవ్వరినీ వదిలిపెట్టదు. నిజానికి నీడకు ఎంత తేడానో చూశారా? మాటలకు, చెప్పుడు మాటలకు ఇలాగే ఎంతో తేడా ఉంటుంది. జీవితంలో సంతోషంగా ఉండాలంటే మతిమరుపు ఉండడం చాలా అవసరం. 25 ఏళ్ళు వచ్చాక తెలిసింది నాన్న 25 ఏళ్ళుగా ఎంత కష్టపడ్డాడో అని. భర్తకి కాల్ చేస్తుంది, కొడుకుకి కాల్ చేస్తుంది, అల్లుడికి కాల్ చేస్తుంది, కూతురికి కాల్ చేస్తుంది. కానీ కోడలికి చెయ్యదు. కోడలు అంత కానిదా? ఇంటికి ఉన్న రంగులు చూడగలుగుతున్నా, బొమ్మలకు వేసిన రంగులు చూడగలుగుతున్నా, చివరికి జుట్టుకు వేసిన రంగు గుర్తుపట్టగలుగుతున్నా, కానీ మనుషులకి ఉన్న రంగులు మాత్రం చూడలేకపోతున్నా. నువ్వు నా మీద పడి ఏడ్చినంతకాలం నేను ఏడిపిస్తూనే ఉంటా. జీతం ఇచ్చిన ఊరు సొంతమైంది, జీవితాన్ని ఇచ్చిన ఊరు చుట్టమైంది. డబ్బు లేని వారి దగ్గర డబ్బు గురించి, జాబ్ లేని వారి దగ్గర జాబ్ గురించి, పిల్లలు లేని వారి దగ్గర పిల్లల గురించి మాకుంది మీరు చెప్పుకోవడంలో మీకు గొప్పేమో కానీ మీకు లేదని గుర్తు చేసి వాళ్ళని బాధ పెట్టడం తప్ప. డబ్బు ఎక్కువ ఉన్నవాడికి విలువ తెలీదు, దాని విలువ తెలిసిన వాడి దగ్గర ఉండదు. అయినోడు కదా, చెప్తున్నాడు కదా అని అవగాహన లేకుండా దేనిలో దూరకండి. తేడా వస్తే అయినోడు కదా అని వాడిని ఏమనలేం. నాక్కుపోయేది మనమే. 10 ఉన్నవాడు 100 కావాలనుకుంటాడు, 100 ఉన్నవాడు 1000 కావాలనుకుంటున్నాడు, 1000 ఉన్నవాడు లక్షలు కావాలనుకుంటున్నాడు, లక్షలున్నవాడు కోట్లు కావాలనుకుంటున్నాడు, కోట్లున్నవాడు మనశ్శాంతి కావాలనుకుంటున్నాడు. మనశ్శాంతి కావాలంటే పైవన్నీ వదులుకోవాలి. ఒకరి గురించి నీకు చెడుగా చెప్పేవాడు తరువాత చెడుగా మాట్లాడేది నీ గురించే వేరే వాళ్ళ దగ్గర. అందరికీ నచ్చినట్టుగా ఎందుకుండాలి? వాళ్ళేమైనా నీకు నచ్చినట్టుగా ఉంటున్నారా ఏంటి? అబద్ధాలు చెప్పి మోసాలు చేసే నీకు అంత రుబాబుంటే మరి నిజాయితీగా ఉండే నాకెంత పొగరుండాలి? 100 రూపాయలు ఉంటే ఆగని నువ్వు అదే 100 లేని రోజు ఎంతమందిని బ్రతిమలాడావో మర్చిపోయావా? నిన్ను వదిలించుకోవాలని వాళ్ళు నిర్ణయం తీసుకున్నాక నువ్వు చెప్పే మాటలు, నిజాలు, నీ ఏడుపులు వాళ్ళని ఏమాత్రం కదిలించవు. అనవసరంగా
తాపత్రయపడకు.